జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన అనంతరం మరోసారి వీరి పొత్తులపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా బాగుండేది అనే మాటలు ఇప్పుడు ఒక సామాజిక వర్గ ప్రజానీకం నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా జన సైనికులు అయితే 24 అనగానే మండిపడుతున్నారు. ఈ సమయంలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ టీడీపీ జనసేన పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును, టీడీపీ జనసేన కూటమి తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన అనంతరం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తుందని ఒకరంటే, చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ కాపులకు వెన్నుపోటు పొడిచారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తాజా రాజకీయ పరిస్థితులపై లక్ష్మీనారాయణ స్పందించారు. అధికారం కోసం ఎవరితో కలవడానికైనా రెడీ అయిపోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. జనసేన టీడీపీతో పొత్తు నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉంది అని అన్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఒప్పించి తమతో కలిసి పోటీ చేయిస్తే జనసేన టీడీపీని వీడి బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంది అని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వైఖరి పైన లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పొత్తుల కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో చీవాట్లు తిన్నట్టు చెబుతున్న పవన్ కళ్యాణ్ ఆ కష్టం మీద ప్రత్యేక హోదా కోసం పడి ఉంటే బాగుండేది అని అన్నారు. గతంలో తాను మూడో ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న ఆయన సడన్ గా చంద్రబాబుతో జత కట్టారని, ఒకప్పుడు తానే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్న వ్యక్తి తదనంతరం కాలంలో తనకు అంత అనుభవం లేదనే వరకు వ్యవహారం వచ్చిందన్నట్లుగా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు మాజీ జేడీ. ఆ సంగతి అలా ఉంటే పీకేని బీజేపీ ఒప్పించి టీడీపీతో తెగతెంపులు చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంటుందా అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. వాస్తవానికి ఎన్నికలకు 50 రోజుల ముందు కూటమిని విచ్ఛిన్నం చేయడం ఆల్మోస్ట్ అసాధ్యం అనే అనుకోవాలి. పైగా అభ్యర్థుల మొదటి ఉమ్మడి జాబితా కూడా ప్రకటించిన తరువాత ఇలాంటివి జరుగుతాయా అనేది మరో కీలక ప్రశ్న. ఈ సమయంలో గతంలో పవన్ తో కలిసి ఉన్న లక్ష్మీనారాయణ నుంచి ఇలాంటి వాదన తెరపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. కాగా జనసేన పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేన పార్టీ వీడారు. అనంతరం ఇటీవల జై భారత్ నేషనల్ పేరిట కొత్త పార్టీని ప్రకటించారు.